హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తూ డ్రాయింగ్ వేస్తున్నాను. ఇలా డిజైన్ డ్రా చేసేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 11 నార్మల్ షూయింగ్ థ్రెడ్ తీసుకొని జర్దోజీ రింగ్స్తో ఈ స్టెమ్స్ అన్నిటినీ కూడా సింపుల్ లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టెమ్ అంతా కూడా మనం జర్దోజీ రింగ్స్తో లోడ్ స్టిచ్ లాగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక 4 mm పర్ల్ని స్టిచ్ చేసుకోవాలి. రిమైనింగ్ స్టెమ్స్ అన్నీ కూడా మనం సేమ్ ప్యాటర్న్లో జర్దోజీ రింగ్స్తో సింపుల్ లోడ్ స్టిచ్ చేసుకుంటూ ఫ్లవర్ మధ్యలో 4 mm పర్ల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వాటి పైన ఒక 4 లేదా 5 2 mm షుగర్ బీడ్, ఒక 4 mm చమ్కీని నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లో పెట్టి నాట్ వేసుకుంటే 12 లైన్స్ అవుతుంది. లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చమ్కీ. మనం ఫ్రెంచ్ నాట్ని కిందకి దింపేటప్పుడు 4 mm చమ్కీ పెట్టి కిందకి దింపేసుకోవాలి. ఈ విధంగా ఒక 7 టైమ్స్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4 mm చమ్కీ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా అన్ని ఫ్లవర్స్ని కూడా మనం లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ 4mm చెమ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 జరీ థ్రెడ్ 2 లైన్స్ తీసుకొని బార్డర్లో నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ ఎక్స్టెన్షన్ కోసం సేమ్ బ్లూ కలర్ థ్రెడ్తో లోడ్ స్టిచ్ లేదా బీడ్స్ లేదా స్టోన్ చైన్ అలా మీరు బార్డర్ లెంత్ అనేది పెంచుకోవచ్చు. నేనైతే సింపుల్గా 2 లైన్స్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ని నార్మల్ నీడిల్తో రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.